సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి జియో కాయిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కాయిన్ని మనం యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్తో పాటు ఇంకా కొన్ని షాపింగ్ చేసేటువంటి యాప్స్ కానివ్వండి, క్రికెట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి యాప్స్ కానివ్వండి, ఈ యాప్స్ని మనం యూజ్ చేస్తూ ఈ జియో కాయిన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనేదైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంతోపాటు ఈ జియో కాయిన్స్ని మనం క్లెయిమ్ చేసుకోనికి ఏ యాప్ని యూజ్ చేయాలి, ఆ యాప్లో ఏ విధంగా మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి అనేదైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇష్టం. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే యాప్ నేమ్ వచ్చేసి జియో ఎస్పేర్. ఈ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక బాక్స్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అని ఉందిగా, దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రిమైండ్ మీ లేటర్ అని చెప్పేసి అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్కిప్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో స్కిప్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో పైన ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నిక్ నేమ్, తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కనుక మీరు ఓటీపీని కనుక ఎంటర్ చేసినట్టయితే, ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే లెట్స్ గెట్ యువర్ స్టార్టెడ్ అని చెప్పేసి ఉంది కదా, మనకు ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్ ఇన్ టు ఎర్న్ అని చెప్పేసి కనబడుతుంది. తర్వాత దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఐకాన్ అయితే కనబడుతుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జియో కాయిన్ రివార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మాత్రం మీరైతే ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి అయితే అగుపడుతుంది. సో సైట్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కుకీస్ అని చెప్పేసి, మోషన్ సెన్సర్ అని చెప్పేసి, జావా స్క్రిప్ట్ అని చెప్పేసి, పాపప్ రీడైరెక్ట్స్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనకైతే అలో అని చెప్పేసి ఉండాలి. ఇక్కడ మనకి లాస్ట్ ఫోర్త్ చూసుకున్నట్టయితే పాపప్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది బ్లాకెడ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని కూడా మీరైతే అలౌడ్ అని చెప్పేసి మీరైతే సెట్ చేసుకోండి. తర్వాత ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి యాప్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే అగుపడుతుంది. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే, మనకి ఒక వాలెట్ అడ్రస్ కూడా మనకైతే వస్తుంది. సో ఇప్పుడు చూసుకోండి, యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి చూసుకోండి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, తర్వాత మినీ టీవీ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్, ఇన్స్టా, తర్వాత అమెజాన్, జియో సినిమా, ట్విట్టరు, ఇవన్నీ చెప్పేసి చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూసుకోండి టెలిగ్రామ్, ఇంకోటి ఏంటంటే ఫ్రీ క్విజ్ అని చెప్పేసి. సో ఇట్లా చూసుకున్నట్టయితే చాలా రకాల మనం ఏ యాప్స్ అయితే డైలీ యూజ్ చేస్తామో ఆ యాప్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు వచ్చేసి మనం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా చూసుకుంటూ జియో కాయిన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ ఫేస్బుక్ అని ఉంది కదా, ఈ ఫేస్బుక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి మీరు ఫేస్బుక్ లాగిన్ అయ్యి, సో ఇక్కడ నుంచి అయితే మీరైతే వాడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయ్యి, సో ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఈ జియో ఎస్పేర్ అనే యాప్ నుంచి అయితే వాడాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ యూట్యూబ్ కూడా మీరైతే ఈ యాప్ నుంచే వాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కనుక చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ కాయిన్స్, సో ఇక్కడ చూసుకోండి జియో కాయిన్స్ అని చెప్పేసి 0 ఉంది ప్రజెంట్. అయితే నేను కూడా ఇప్పుడే యాప్ అయితే ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ అయినా. సో ఇంకో అకౌంట్ కూడా ఉంది నాకు వేరే ఫోన్లో. సో అందులో చూసుకున్నట్టయితే నిన్న నేను చూసిన యూట్యూబ్కి అయితే నాకైతే కొన్ని కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోండి వాలెట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి వాలెట్ అడ్రస్ కూడా మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, ఈ కాయిన్స్ మనం చూసుకున్నట్టయితే 24 అవర్స్ తర్వాత మనకైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజెంట్ అయితే ఈ కాయిన్స్ని మనం డిజిటల్ పరంగానైతే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా జియోకు సంబంధించి
యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తా ఉన్నారు. ఇది ఎప్పుడైతే ఈ జియో కాయిన్ అనేది మార్కెట్లోకి వస్తుందో అప్పుడైతే దీనికి ఇంకా డిమాండ్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అది వరకు అయితే మీరు ఈ విధంగా మీరు ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తారో ప్రతిరోజు ఆ యాప్స్ని ఈ జియో ఎస్పేర్ అనే యాప్లో యూజ్ చేసుకుంటూ ఆ జియో కాయిన్స్ని అయితే క్లెయిమ్ చేసుకొని ఉంచుకోండి. సో భవిష్యత్తులో ఎట్లుంటుంది అనేది అయితే చెప్పలేం. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.